హాయ్ దిస్ ఇస్ యోగిత వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ కవిత్వంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు ప్రధాని మోడీ. రాష్ట్రంలో గవర్నర్, మంత్రులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక వ్యాక్సిన్తో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు హెల్త్ వర్కర్లు. అటు కృష్ణా గోదావరిపై ప్రాజెక్టుల డీపీఆర్లపై రాష్ట్రాలకు కేంద్రం లేఖలు, గ్రేటర్లో గెలిచిన వారి పేర్లతో గెజెట్ రిలీజ్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, వర్షం కారణంగా మధ్యలోనే ఆగిన బ్రిస్బెయిన్ 4వ టెస్ట్. మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్లే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. కరోనాపై పోరులో ప్రపంచానికి భారత్ పాఠాలు నేర్పింది. సవాళ్ల మధ్య వ్యాక్సిన్ తయారు చేశామన్న మోడీ. నిమ్స్లో టీకా ప్రారంభించిన గవర్నర్ తమిళిసై, నిరంతరాయంగా కొనసాగుతుందన్న ఈటెల. రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ గర్వకారణమన్న కేటీఆర్. టీకాతోనే నిజమైన సంక్రాంతి పండుగన్న కిషన్ రెడ్డి. తొలి రోజు 20 మందికి కొద్దిగా నొప్పి, దద్దుర్లు. రియాక్షన్స్ గా అనుకోవద్దన్న హెల్త్ డైరెక్టర్. వరంగల్, కరీంనగర్ హాస్పిటల్స్ లో ప్రోటోకాల్ గొడవ. ప్రధాని ఫోటో లేకపోవడంపై బీజేపీ ఆందోళనలు. కృష్ణా గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్లు వెంటనే ఇవ్వండి. తెలంగాణ, ఏపీ సీఎంలకు జలశక్తి శాఖ లెటర్. నెల రోజుల్లో జీహెచ్ఎంసీకి కొత్త పాలక మండలి. గెలుపొందిన కార్పొరేటర్ల పేరుతో గెజెట్. రేపు సికింద్రాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశం. పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ. ప్లేస్టోర్లో 200కు పైగా లోన్ యాప్లు తొలగింపు. రాష్ట్ర పోలీసుల రిక్వెస్ట్తో స్పందించిన గూగుల్. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఫస్ట్ ఫేజ్ లో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెకండ్ ఫేజ్ లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు ప్రధాని. ఢిల్లీలోని ఎయిమ్స్ లో పనిచేసే మనీష్ కుమార్ కు ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ వైపు ప్రపంచం నమ్మకంగా చూస్తోంది అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశవ్యాప్త కరోనా వ్యాక్సిన్ ను ఢిల్లీ నుంచి ప్రారంభించారు ప్రధాని. మన వ్యాక్సినేషన్ డ్రైవ్ ముందుకెళ్తున్న కొద్దీ ప్రపంచ దేశాలు కూడా లబ్ధి పొందుతున్నాయన్నారు. వ్యాక్సిన్ ఇంత తక్కువ టైంలోనే అందుబాటులోకి రావడం ఒక విశేషమైతే 2 మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లు ఉండడం గొప్ప విశేషమన్నారు. వ్యాక్సిన్ వచ్చింది కదా అని జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు అన్నారు మోడీ. एक वैक्सीन बनाने में बरसों लग जाते, लेकिन इतने कम समय में एक नहीं 2 मेड इन इंडिया वैक्सीन तैयार हुई. कई और वैक्सीन पर भी काम तेज गति से चल रहा है. కరోనాపై పోరాటంలో హెల్త్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్ల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు మోడీ. వారి నిస్వార్థ సేవకు గుర్తింపుగానే ఫస్ట్ ఫేజ్ లోనే వ్యాక్సిన్ ఇస్తున్నట్టు చెప్పారు. తెలుగు కవి గురజాడ అప్పారావు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ కవితను ప్రస్తావించారు మోడీ. సొంత లాభాన్ని కొంత వదిలి దేశం కోసం పాటు పడాలని సూచించారు. गुराजाड़ा अप्पाराव ने कहा था, सौंत लाभम कौंत मानुको, सौंत लाभ कौंत मानुको, पौरू गुवाडिकी तोड़ू पाडबोय, देश मंटे मट्टी कादोई, देश मंटे मनुष्यलोय. మోడీ వ్యాక్సినేషన్ ను ప్రారంభించగానే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో మనీష్ కుమార్ అనే శానిటేషన్ వర్కర్ కు మొదటి టీకా ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రందీప్ గులేరియాల సమక్షంలో మొదటి టీకా తీసుకున్నాడు మనీష్ కుమార్. తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ రందీప్ గులేరియా కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ సంజీవన్లా కరోనాపై ఫైట్ చేస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. కరోనా ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసింది అన్నారు. కరోనాపై పోరాటంలో భారత్ సక్సెస్ అయిందన్నారు హర్షవర్ధన్. కోవిడ్ పై విజయం వైపు భారత్ దూసుకు వెళ్తోంది అన్నారు. जो पैदा की जाने की कोशिश हो रही है उसका किसी भी कीमत पर शिकार ना हो. दोनों वैक्सीन्स आपके प्राणों की रक्षा के लिए है, देश के रक्षा के लिए है और हर तरीके से ये वैक्सीन्स सेफ है, इफेक्टिव है. కరోనా మహమ్మారి అంతం మొదలైందన్నారు రందీప్ గులేరియా. వ్యాక్సిన్స్ చాలా సురక్షితమని, వాటి సమర్థతపై అనుమానాలు అక్కర్లేదన్నారు. మన సైంటిస్టులు, రెగ్యులేటరీ అథారిటీలపై నమ్మకం ఉంచాలని గులేరియా సూచించారు. దేశ ప్రజల ప్రాణాలు కాపాడడంలోనూ ఆత్మ నిర్భరత సాధించామన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్. లైసెన్స్ పొందిన 2 మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్స్ గొప్పవన్నారు.
ఫైజర్, మోడర్నా లాంటి వ్యాక్సిన్స్ ఫేజ్ 3 ట్రయల్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయని, అయినప్పటికీ రిస్క్ తో పోలిస్తే బెనిఫిట్స్ చాలా బాగున్నాయన్నారు. I would just like to reassure everyone that the vaccine is safe, it is efficacious. We have to vaccinate a huge number of people, and therefore we cannot really start being very choosy. We must really have confidence in our researchers, in our scientists, in our regulatory authorities. Then this is the only way forward of having people vaccinated so that they are safe. To the world, faith in your own products, in your own science, own technology, and faith in the regulatory system, and faith in the government, state and the central government. ఎయిమ్స్ తర్వాత ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లోనూ వ్యాక్సినేషన్ ను పరిశీలించారు హర్షవర్ధన్. ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. మొదటి రోజు 165,714 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కోవాక్సిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారి నుంచి కన్సెంట్ ఫామ్ పై సంతకాలు తీసుకుంది భారత్ బయోటెక్ సంస్థ. సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. ప్రధాని మోడీ స్పీచ్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లలో భాగంగా ఉన్న శానిటేషన్ సిబ్బందికే మొదటి టీకా వేశారు. తర్వాత డాక్టర్లు, నర్సులు వ్యాక్సిన్ తీసుకున్నారు. కొందరికి కోవిషీల్డ్, మరికొందరికి కోవాక్సిన్ వ్యాక్సిన్ ఇచ్చారు. మొత్తంగా మొదటి రోజు 165,714 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 16,755 వ్యాక్సినేటర్లు పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలకు కోవిషీల్డ్, 12 రాష్ట్రాలకు కోవాక్సిన్ వ్యాక్సిన్ సప్లై చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 3,351 సెషన్లు జరిగాయని వివరించింది. सारे देश में 3,351 सेशन साइट्स पे दोनों किस्म के वैक्सीन को लगाया गया. वो संख्या है 16,755. जो हमारे पास प्रोविजनल डेटा है उसके अनुसार చెన్నైలో వ్యాక్సిన్ వేయించుకున్నారు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఎక్కడ కూడా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. కొందరిలో వణుకు కనిపించినా తర్వాత సెట్ అయింది. 28 రోజుల తర్వాత రెండో డోస్ కూడా తీసుకుంటామని వారు చెప్పారు. ఫస్ట్ డోస్ తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. My turn will come. I will not hesitate what vaccine that they give. I will take it and then my immunity will increase and it will make a very significant impact in the way in which I can do my work, in which I can move with my family and be a happy and healthy person. వ్యాక్సిన్ పై రూమర్లు నమ్మొద్దని ప్రజలను కోరారు ముఖ్యమంత్రులు. వ్యాక్సిన్ సేఫ్ అని ఎక్స్పర్ట్స్ చెప్పారన్నారు. 93 ఏళ్ల వయసున్న బ్రిటన్ రాణి వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు మనకేం భయమని ప్రశ్నించారు. వ్యాక్సిన్లను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. सबसे पहले डॉक्टर्स यानी सब मिला जुलाकर मेडिकल फ्रेटर्निटी जो हमारा मेडिकल से जुड़ा हुआ समुदाय है उसका वैक्सीनेशन होगा, जिनकी पॉपुलेशन सारे देश भर में सब मिला जुलाकर लगभग 3 करोड़ के आसपास बनती है. కోవాక్సిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారి నుంచి భారత్ బయోటెక్ సంస్థ కన్సెంట్ ఫామ్ లో సంతకాలు చేయించుకోవడం చర్చకు దారితీసింది. ట్రయల్స్ లో చేసినట్టు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో వ్యాక్సిన్ వేయించుకున్న వారితో సంతకాలు చేయించుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నేషనల్ వ్యాక్సిన్ కమిటీ చీఫ్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్, ఆయన భార్య సైంటిస్ట్ శశిపాల్ కూడా కోవాక్సిన్ కన్సెంట్ ఫామ్ పై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే పరిహారం చెల్లించేందుకు కన్సెంట్ ఫామ్ పై సంతకాలు చేయించుకుంటారు. కోవాక్సిన్ వ్యాక్సిన్ సమర్థత, భద్రతపై అనేక మంది డాక్టర్లు సందేహాలు లేవనెత్తారన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. వ్యాక్సిన్ ఎంచుకునే అధికారం ప్రజలకు ఇవ్వకపోవడం హక్కులకు వ్యతిరేకమన్నారు. వ్యాక్సిన్ అంత సురక్షితమైతే దానిని వేయించుకునేందుకు ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. For certifying drugs and vaccines for emergency use, it is still not clear under what legal sanction have these two vaccines really been licensed for emergency use. But how can a vaccine which is going to be used in a mass immunization program, which is going to grow across 135 crore citizens of this country, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో మొదటి విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా
1,10,00,000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోడీ వద్దని చెప్పినా కొందరు రాజకీయ నాయకులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ మహేష్ శర్మ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. స్వయంగా డాక్టర్ అయిన మహేష్ శర్మ ఫ్రంట్ లైన్ వర్కర్ కోటాలో వ్యాక్సిన్ తీసుకున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ చటర్జీ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. రాష్ట్రంలో మొదటి రోజు కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్ అయింది. ఇవాళ 140 కేంద్రాల్లో టీకాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ 2 కేంద్రాల్లోని ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. వ్యాక్సిన్పై ఎలాంటి భయాందోళన అవసరం లేదన్నారు అధికారులు. వ్యాక్సిన్ వచ్చినా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. హైదరాబాద్ నిమ్స్ లో గవర్నర్ తమిళిసై, గాంధీ హాస్పిటల్లో వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, కోటి తిలక్ నగర్ హాస్పిటల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ 140 కేంద్రాల్లో సుమారు 3,530 మందికి టీకాలిచ్చారు. సోమవారం నుంచి వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచనున్నారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కేంద్రం బాధ్యతతో పనిచేసిందని సైంటిస్టులను చూసి గర్వపడాలని అన్నారు గవర్నర్ తమిళిసై. ప్రధాని చెప్పినట్టు స్వయం సమృద్ధ భారత్ ను చూస్తున్నామని చెప్పారు. This is the proudest moment of our country. The proudest moment, and when I initiated the vaccination drive of this hospital, which was inaugurated by our Honorable Prime Minister Shri Narendra Modi ji, emotionally he mentioned, this is possible because of the scientists and the experts from our country. కరోనా సమయంలో వైద్య సిబ్బంది చేసిన త్యాగాలు గొప్పవన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా మొదటి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని, రెండో విడతలో 50 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరి ఎఫెక్ట్ అయినటువంటి ప్రజల మధ్యలో ఉంటూ సేవలు అందించారో వాళ్ళకి ఈరోజు ఈ మొదటి ఫేజ్లో కరోనా వ్యాక్సిన్ అందించేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. డాక్టర్లుగా, నర్సులుగా, శానిటేషన్ వర్కర్స్గా తన కుటుంబ సభ్యులను వదిలిపెట్టి సాటి మనిషిని కాపాడనే క్రమంలో చేసిన త్యాగాల గురించి ప్రధానమంత్రి గారు భావోద్వేగానికి గురై ముందుగా ఇవ్వవలసిన వ్యాక్సిన్ వారికే అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. టీకా రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ప్రపంచంలో వినియోగించే ప్రతి 3 టీకాల్లో 1 హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ప్రధాని మోడీ సూచన మేరకు ప్రజాప్రతినిధులు టీకా తీసుకోవడం లేదన్నారు. టీకాలు తీసుకోవాల్సింది, ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాల్సింది ప్రజాప్రతినిధులుగా మేము అయినప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి సూచన మేరకు వారి సూచనను గౌరవిస్తూ మేమందరం కూడా తప్పకుండా అతి త్వరలోనే తీసుకుంటాము. ప్రతి 3 ఒక వ్యాక్సిన్, అంటే 1/3 of human vaccines in the world today are manufactured in Hyderabad. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్ అయిందని, కేవలం 20 మందిలో మాత్రమే కొంచెం నొప్పి, దద్దుర్లు వంటి మైనర్ రియాక్షన్స్ వచ్చాయన్నారు వైద్య శాఖ అధికారులు. కరోనా వ్యాక్సిన్ సురక్షితమని చెప్పారు. అందుకే కొందరు డాక్టర్లు కూడా ఇవాళ టీకా తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుంటే చిన్న మైనర్ రియాక్షన్స్ ఉంటాయి. మొత్తం మీద ఈ 3,530 మందిలో ఒక 20 మైనర్ రియాక్షన్స్, వేయించుకున్న దగ్గర చిన్న దద్దురు రావటం కానివ్వండి, కొంచెం రెడ్నెస్ ఉండటం కానివ్వండి, యాక్చువల్గా వీటిని మేము రియాక్షన్స్ లాగా కూడా చూడం. వ్యాక్సిన్, ఈ పర్టికులర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది సేఫ్. అది తీసుకున్నంత మాత్రాన మీకు ఎటువంటి భయాలు ఉండనవసరం లేదు. సేఫ్గా పోయి ముందుకెళ్ళి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవంటున్నారు గాంధీలో టీకా తీసుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ. ప్రధాని మోడీ తనలాంటి వారికి ఫస్ట్ టీకా ఇవ్వాలని చెప్పడం చాలా సంతోషమని చెప్పారు. తనకు కూడా ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. నార్సింగిలో మొదటి టీకా తీసుకున్న జయమ్మ ప్రధానితో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. టీకా ధైర్యంగా తీసుకున్నా, ఇప్పుడు అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా. నేను ఎలాంటి ప్రాబ్లం లేదు, తీసుకున్నానండి. నాకు భయం ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్ ఏముండవు. మీరు కూడా భయపడకండి. కంపల్సరీ కోవిడ్ వ్యాక్సిన్ మనం యూజ్ చేసుకుందాము, మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము. వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్యాన్ని కొన్ని రోజులు పర్యవేక్షిస్తామన్నారు అధికారులు. రెండో డోస్ తీసుకున్న తర్వాతే యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయని చెప్పారు. మొదటి డోస్ తీసుకున్న కేంద్రాల్లోనే రెండో డోస్ తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో త్వరలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి కేంద్రంలో 100 మందికి టీకాలిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతానికి తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. తెలంగాణలోని వీహబ్, గుజరాత్లోని ఐహబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మహిళా ఇన్నోవేషన్లో గుజరాత్ ఐహబ్కి సహకారం అందించనుంది తెలంగాణ వీహబ్. ఒప్పందంలో భాగంగా 2 రాష్ట్రాల్లోని 240 మంది ఔత్సాహిక మహిళా స్టార్టప్లను గుర్తించి వారికి చేయూత అందించనున్నారు. ఎడ్యుటెక్, మెడిటెక్, ఫిన్టెక్ రంగాల్లోని వారిని ఎంచుకుని 3 నెలల పాటు ప్రీ ఇంక్యుబేషన్ శిక్షణ ఇస్తారు. ఫైనల్ గా 2 రాష్ట్రాలకు చెందిన 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి వారు ఎంచుకున్న రంగాల్లో ప్రోత్సాహం అందిస్తారు. ఈ అవగాహన ఒప్పందం కోసం జరిగిన వర్చువల్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వీహబ్ తో ఉమెన్ ఇన్నోవేషన్ కు దేశవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. సామర్థ్యమే ప్రామాణికంగా మహిళా ఇన్నోవేషన్ ముందుకెళ్తుందన్నారు కేటీఆర్. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. బీఆర్కే భవన్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. సెక్యూరిటీ, ట్రాఫిక్ నిర్వహణ, బ్యారికేడింగ్, మెడికల్ టీమ్స్, మాస్క్, శానిటైజేషన్ కు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని తెలంగాణ, ఏపీ సీఎంలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు. 2 రాష్ట్రాలు ఇప్పటి వరకు డీపీఆర్లు ఇవ్వలేదన్నారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లు ఇస్తామని తెలంగాణ, ఏపీ సీఎంలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారని గుర్తు చేశారు గజేంద్ర సింగ్ షెకావత్. తెలంగాణ కృష్ణా నదిపై నిర్మిస్తున్న 8 ప్రాజెక్టులు, గోదావరిపై నిర్మిస్తున్న 7 ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏపీ కృష్ణానదిపై నిర్మిస్తున్న సంగమేశ్వరంతో సహా 15 ప్రాజెక్టులు, గోదావరిపై నిర్మిస్తున్న 4 ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలన్నారు గజేంద్ర సింగ్ షెకావత్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన వారి పేర్లతో గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 150 డివిజన్లలో గెలుపొందిన అభ్యర్థుల పార్టీ రిజర్వేషన్లను గెజెట్లో ఉంచారు. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం వచ్చే నెల 11తో ముగియనుంది. తర్వాత కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. డెబ్బై 72 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. రేపటి సమావేశంలో పేర్లను ప్రకటించనున్నారు. ఆదివారం సికింద్రాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ పటిష్టత, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రామమందిర నిర్మాణ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై చర్చించనున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే 3 నెలల్లో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని అజెండా రూపొందించినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించనున్నారు. పలు తీర్మానాలను కూడా ప్రవేశపెట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. సికింద్రాబాద్ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశ ఏర్పాట్లను స్థానిక నేతలు పరిశీలించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి కృషి మరువలేనిదన్నారు మంత్రి ఈటెల రాజేందర్. జైపాల్ రెడ్డి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. సంజీవయ్య పార్క్ దగ్గర నిర్వహించిన జైపాల్ రెడ్డి 79వ జయంతి వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్, జాతీయ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేశారని గుర్తు చేశారు నేతలు. తనకంటూ ఒక ఉరువుని సృష్టించుకొని సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో, కేంద్రంలో బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం కొనసాగి కామన్ మినిమం ప్రోగ్రాంలో చర్చిన తర్వాత కేంద్రంలో అనేక సందర్భాల్లో చర్చోపచర్చ జరిగినప్పుడు వారు అనేక సందర్భాల్లో వారి దగ్గర మేము పోయి తెలంగాణ ఉద్యమంలో మేమందరం ఉద్యమం చేసేటప్పుడు
జైపాల్ రెడ్డి గారి ఆదేశాలు తీసుకొని వారు సూచనల ప్రకారంగా తెలంగాణ బిల్ ఎట్లా పెట్టాలి, ఎట్లా సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించి జైపాల్ రెడ్డి గారు అప్పుడు ప్రయత్నాలలో వారిని ఒప్పించి పార్లమెంట్లో బిల్ పాస్ చేయడంలో కీలకమైన పాత్ర వేసినారు జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు వారికి ఏదైతే గౌరవం తెలంగాణ వచ్చిన తర్వాత రావాలనో. వికారాబాద్ జిల్లా చాడిగిద్ద గ్రామంలో అమ్ముతున్న కల్లు కల్తీదని ల్యాబ్ రిపోర్టులో తేలింది. మానసిక రోగులు, పిచ్చి ఉన్నవారికి ఇచ్చే డ్రగ్ను కల్లులో కలిపినట్లు రిపోర్టులో వచ్చింది. కల్తీ కల్లుతో ఇప్పటికే 2 చనిపోయారు. పదుల సంఖ్యలో జనం పిచ్చివాళ్లుగా మారారు. కల్తీ కల్లు తాగి జనం వింతగా ప్రవర్తిస్తుండటంతో గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఒంటరి మహిళలపై దాడి చేసి బంగారు గొలుసులను లాక్కెళ్లే అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని కీలక నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సినీ ఫక్కీలో వెంబడించి కర్ణాటక బీదర్ ఇరానీ గ్యాంగ్కు చెందిన బాఖర్ అలీని పట్టుకున్నామన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి. అతని దగ్గర నుంచి 5 కిలోల గంజాయితో పాటు కారు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇరానీ గ్యాంగ్పై తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో 100కు పైగా కేసులున్నాయని తెలిపారు. అంబర్పేటతో పాటు చెన్నై, జహీరాబాద్లో పీడీ యాక్ట్ పెట్టారన్నారు. ఈ గ్యాంగ్ లోని మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నారు కమలాసన్ రెడ్డి. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ కనుక ఇక్కడికి వచ్చినాయి. బాకర్ అలీ అని ఒక నోటోరియస్ క్రిమినల్ ను పట్టుకోవడం జరిగింది. చెన్నై వెళ్ళి చెన్నైలో కూడా దొంగతనం చేసినారు. అక్కడ చెన్నై పోలీసులు పట్టుబడ్డారు. మే 2018 అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత అక్కడ పట్టుబడ్డారు. అక్కడ కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేసినారు రెండోసారి. అక్కడ 1 సంవత్సరం పాటు ఉన్న తర్వాత మళ్ళీ జహీరాబాద్ సంగారెడ్డి ఏరియాలో చైన్ చేసినారు. ఇందులో జహీరాబాద్ పోలీసులకు పట్టుబడి జూలై 2019లో ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. జూలై 2019లో జైలుకు వెళ్ళిన తర్వాత మార్చ్ 2020లో ఇతను బయటకు వచ్చినాడు. మళ్ళీ నవంబర్ నుంచి వీళ్ళు దొంగతనాలు మొదలుపెట్టినారు. నేపాల్తో మంచి సంబంధాలనే భారత్ కోరుకుంటోందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో ఆయనతో నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి భేటీ అయ్యారు. గతేడాది భారత్కు చెందిన 3 ప్రాంతాలను నేపాల్ తనదిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ తయారు చేయడంతో 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్, ప్రదీప్ కుమార్ మధ్య జరిగిన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నేపాల్ ప్రభుత్వంతోనే కాకుండా ఆ దేశ ప్రజలతో భారత్కు మంచి సంబంధాలున్నాయని మీటింగ్ తర్వాత ట్వీట్ చేశారు రాజ్నాథ్ సింగ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.